మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారం ఒప్పందం ఉందా? పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత చెప్పిన మాటలు స్టేట్లో రీసౌండ్ ఇస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పరస్పర అవగాహనతో పోటీ చేశారంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారాయన. పార్లమెంటు ఎన్నికల్లోనూ బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో ముందుకెళ్తాయనే చర్చ జరుగుతోంది. మల్కాజ్గిరి, ఖమ్మం, జహీరాబాద్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ కు బీజేపీ సపోర్ట్ చేస్తుందని, బీజేపీ సిట్టింగ్ స్థానాలైన సికింద్రాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో కమలానికి గులాబీ సహకరిస్తుందనే పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. తెలంగాణలో అయితే బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికార ఒప్పందం కుదిరిందా అంటే దీనికి సంబంధించి కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పరస్పర అవగాహన అయితే పోటీ చేశారంటూ కూడా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రసన్న, రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి సందర్భాల్లో కూడా ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం పరిపాటిగా ఉంటుంది. దానిలో భాగంగా ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. దీనిలో భాగంగా ఇప్పుడు ప్రధానంగా అధికార పార్టీ పక్షంలో ఉన్న కాంగ్రెస్ను ఏ విధంగా దెబ్బ కొట్టాలనేది తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దానిలో భాగంగా ఇటు బీజేపీ బీఆర్ఎస్కు మధ్య లోపాయకార ఒప్పందం కుదిరిందా అనేది ప్రధానంగా చర్చ జరుగుతోంది. దానిలో భాగంగా ప్రతి సందర్భంలోనూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే, అంటే అవి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు అంటే ఏ ఎన్నికలు వచ్చినా కానీ పైకి ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు మాటల దాడులు చేసుకున్నప్పటికీ కూడా అంతర్గతంగా మాత్రం ఇద్దరు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు అనేది ప్రధానంగా ఇటు రాజకీయ విశ్లేషకుల్లో కానీ ఇటు పొలిటికల్ సర్కిల్లో కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ఇక ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే కనుక రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎక్కడైతే బీజేపీ వీక్గా ఉంటుందో అక్కడ బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం, ఎక్కడైతే బీఆర్ఎస్ వీక్గా ఉంటుందో అక్కడ బీజేపీ సపోర్ట్ చేయడం, ఇలా ఇద్దరి మధ్య ఒక లోపాయకర ఒప్పందం కుదిరింది అనేది ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతుంది. దానిలో భాగంగా మల్కాజ్గిరి కానీ, జహీరాబాద్, ఇతర కొన్ని ప్రధాన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కడైతే బీఆర్ఎస్కు ఫుల్ సపోర్ట్ ఉంది, మంచిగా అక్కడ ఎక్కడైతే గెలిచే అవకాశాలు ఉన్నాయో మల్కాజ్గిరి కానీ, ఖమ్మం, జహీరాబాద్ ఈ మూడు చోట్ల కూడా బీఆర్ఎస్కు బీజేపీ సపోర్ట్ చేసేందుకు కూడా అవగాహన కుదిరినట్లుగా కూడా ఇప్పటికే ఒక ఒప్పందం కూడా జరిగినట్లు కూడా ప్రధానంగా సమాచారం అయితే అందుతుంది. మరోవైపు ఆదిలాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్లలో మాత్రం బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసే విధంగా కూడా అక్కడ ఒప్పందం కుదిరింది అనేది. అంటే చూసుకుంటే కనుక ఎక్కడైతే బీజేపీ 2వ స్థానంలో ఉంటుందో 3వ స్థానంలో ఉంటుందో అక్కడ బీఆర్ఎస్కు సపోర్ట్ చేయడం, ఎక్కడైతే 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉంటుందో అక్కడ బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం, అంటే ఇద్దరు కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి అనేది ఒక ప్రధాన ఒప్పందంగా జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే మరొక 2 వారాల్లోనే, అంటే 10వ తేదీ 9వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు ఒక రోజు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి 10వ తేదీ వరకు ఈ పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరిగిన వారం 10 రోజుల్లోనే ఈ ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుంది. ఈ లోపలే ఒప్పందాలను కూడా చేసుకున్నట్లుగా అంతర్గతంగా చర్చలు జరిగినట్లుగా కూడా ఇప్పటికీ ఒక చర్చ అయితే జరుగుతోంది. మొత్తం అంటే ఒక ఒప్పందం అయితే కుదిరింది. ఎక్కడైతే వీక్గా ఉన్న చోట్ల ఇద్దరు కూడా లోపాయకార ఒప్పందంతో అవగాహనతో అక్కడ పార్టీని గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా దానికి సంబంధించి ఇప్పటికే ఒక చర్చలు అయితే కొలిక్కి వచ్చినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఇటు పొలిటికల్ సర్కిల్లో కూడా అదే జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా ఒకే అవగాహనతో ఇద్దరు కూడా ఒక అవగాహనతో అక్కడ పోటీ చేశారా అనే చర్చ అయితే మరొకసారి ఇప్పుడు తెరపైకి వస్తుంది. అంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగానైనా తెలంగాణ లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవాలంటే బీజేపీ బీఆర్ఎస్ 2 ప్రయత్నిస్తున్నాయి. దానిలో భాగంగా ఎక్కడైతే 2 పార్టీలు వీక్గా ఉంటాయో అక్కడ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని ముందుకు వెళ్ళడం, ఆ విధంగా ముందుకు వెళ్ళడం ద్వారా ఇద్దరి ఉనికిని కాపాడుకునేందుకు, అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు కాబట్టి రానున్న ఇదే ఊపుతో కాంగ్రెస్ మరిన్ని సీట్లు అంటే దాదాపు 12 నుంచి 15 సీట్లను గెలుచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగా కాంగ్రెస్కు అన్ని సీట్లు వెళ్లకుండా ఉండాలి అంటే మరిద్దరం కొట్టుకోకుండా ఒక అవగాహనకు వస్తే ఆ కాంగ్రెస్ ఓట్లని చీల్చి మనం ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుందంటూ కూడా ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఒక ఒప్పందానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇంతకుముందు చెప్పినట్లుగా జహీరాబాద్, మల్కాజ్గిరి, మెదక్ ఇలా కొన్ని చోట్ల బీఆర్ఎస్కు సపోర్ట్ చేయడం, సికింద్రాబాద్ ఎక్కడైతే బీజేపీ గెలిచే సీట్లు ఏవైతే ఉంటాయో అలాగే హోల్డ్ లో ఉండండి. సికింద్రాబాద్ బీఆర్ఎస్ కు శివ అలాగే హోల్డ్ లో ఉండండి. ఎంపీ వెంకటేష్ నేత ఏమన్నారో ఒకసారి చూద్దాం.
మీరు రానున్న కాలంలో చూస్తూ ఉంటారు ఏ రకంగా వాళ్ళ బీజేపీకి బీఆర్ఎస్కి అంతర్గతంగా ఏ రకంగా ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయో రేపు రానున్న కాలంలో జరుగుతాయో మీడియా మిత్రులందరూ కూడా మీరు గమనిస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచేటటువంటి స్థానాలలో బీజేపీ అంతర్గతంగా మద్దతు ప్రకటించవచ్చు. బీజేపీ గెలిచేటటువంటి స్థానాలలో బీఆర్ఎస్ అంతర్గతంగా మద్దతు ప్రకటిస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను.